మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ శివకుమార్ చారి గారు. సార్తో మాట్లాడి రీసెంట్గా జరుగుతున్న వాట్సాప్ స్కామ్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, రీసెంట్గా హైదరాబాద్లో ఒక వాట్సాప్ స్కామ్ అనేది జరిగింది. అసలు సుపరిచితులైన మన తెలిసి పరిచయం ఉన్న వ్యక్తులు వాట్సాప్ ప్రొఫైల్ పెట్టుకుని ముక్కు మొహం తెలియని వ్యక్తులు వాట్సాప్లో వాళ్ళకిలాగే మెసేజ్ చేసి డబ్బులు అడుగుతున్నట్టు తెలుస్తుంది. ఇదే తరహాలో ఒక మహిళ 2 లక్షలు కోల్పోవడం అనేది జరిగిందని చెప్పేసి మనం న్యూస్లో చూసాం. అసలు వాట్సాప్లో ఇలాంటి స్కామ్స్ ఎలా చేస్తున్నారు? అండ్ ఈ తరహాలోనే వేరే వేరే రకమైన స్కామ్స్ ఏమైనా జరుగుతున్నాయా సార్? యాక్చువల్లీ ఇక్కడ జనరల్గా మనం చూసుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది. ఈ మొబైల్ ఫోన్ యూసేజ్ అనేది ఈ మధ్య కాలంలో ఒక 10 ఇయర్స్ నుంచి విపరీతంగా పెరిగిపోయింది. అవును సార్. విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఏమైపోయిందంటే ఈ సామాన్య వ్యక్తులు ఒక ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు జనరల్గా చూస్తే నార్మల్ మిడిల్ క్లాస్ సంబంధించిన కుటుంబాలే ఐఫోన్స్ ఎక్కువ ఉంటున్నారు. అవును సార్. ప్రెస్టేజ్ కోసం. సో స్మార్ట్ ఫోన్ అనేది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది. సో ఈ స్మార్ట్ ఫోన్ కొని వాళ్ళకు ఆపరేటింగ్ రాకున్నా వాళ్ళకి ఈ పలానా యాప్ అప్లికేషన్ దీనికి వర్క్ చేస్తుంది, లేకపోతే ఈ పలానా అప్లికేషన్ ఇది మనం యూజ్ చేస్తాం అని చెప్పేసి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకపోయినా గేమ్స్ కోసమో, లేకపోతే ఇంట్లో పిల్లలు గేమ్స్ ఇన్స్టాల్ చేయడమో, లేకపోతే వాళ్ళు తెలియక ఏదో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవడము, ఇట్లాంటివి చేయడం వల్ల వాళ్ళకి తెలియక అగ్రి లేకపోతే నెక్స్ట్ అని కొట్టుకుంటూ పోయి వాళ్ళకి సంబంధించిన డాటా పర్మిషన్స్ అన్నీ ఇచ్చేస్తారు. వాళ్ళకి తెలియదు. ఓకే, ఇవన్నీ పర్మిషన్స్ అనేది వాళ్ళు ఇచ్చిన తర్వాత ఈ సైబర్కి సంబంధించిన నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఓకే, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళని ఏ విధంగా హ్యాక్ చేయొచ్చు, వాళ్ళ నెంబర్ సేవ్ చేసుకుంటారు. ఈ మొత్తం ఇంటర్నేషనల్ వైడ్లో మన ఇండియాలో ఢిల్లీ, నోయిడా, జార్ఖండ్, యూపీ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలామంది వ్యక్తుల నుంచి మన హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ, లేకపోతే బెంగళూరులో కానీ ఇక్కడ మొత్తం అఫెన్సెస్ అనేది అక్కడ నుంచి పట్టుకుంటున్నారు. ఈ డాటా అంతా వాళ్ళు కలెక్ట్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన ఇప్పుడు మన ఫేస్బుక్ ఉంటుంది, ఫేస్బుక్ సంబంధించిన ప్రొఫైల్లో ఎన్ని మనకి కాంటాక్ట్స్ ఉన్నాయి, వాళ్ళ రిలేషన్స్ ఎవరు అన్ని మొత్తం స్టడీ చేస్తారండి. మొత్తం స్టడీ చేసి ఏం చేస్తారంటే వాళ్ళ కాంటాక్ట్స్ అంతా వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదండి. ఇచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం తీసేసుకొని వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్కి సంబంధించిన డీపీలు పెట్టుకొని ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి వీళ్ళని అమౌంట్ అడగడం కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా తీసుకొని వాళ్ళకి ఒక వెడ్డింగ్ కార్డ్ పంపించడం కానీ, దాని వెడ్డింగ్ కార్డ్ పైన వెడ్డింగ్ కార్డ్ ఉంటుంది, కింద లింక్ ఉంటుంది, అడ్రస్ ఫర్ ద లొకేషన్ ఆఫ్ సో అండ్ సో ఫంక్షన్ హాల్ అండ్ సో అండ్ సో అని చెప్పి వాళ్ళు పెడతారు. పెట్టి ఆ లింక్ ఓపెన్ చేయగానే వీళ్ళ అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోతుంది వెడ్డింగ్ కార్డ్ లింక్ తోటి. సో అట్లాంటి అఫెన్సెస్ జరుగుతున్నాయి. సో ఎవరికి ఇంతకుముందు ఏదైతే మన డబ్బా ఫోన్ అని చెప్పేసి అంటాం మనం. అవును సార్. సో కీప్యాడ్ ఫోన్ ఏదైతే ఉందో అదే బెటర్ చాలా వరకు. ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్ యూజ్ చేయరాకున్నా కూడా యూజ్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు ఎవరి దగ్గరికి పోవు. మన చేతులారా మనం యూజ్ చేయరాకున్నా కూడా మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. అవును సార్. గేమింగ్ యాప్స్ కానీ, లేకపోతే ఆ యాప్స్ ఈ యాప్స్ కానీ అవన్నీ ఇన్స్టాల్ చేసుకొని వీళ్ళ పర్సనల్ థింగ్స్ ఇన్ఫర్మేషన్ బయటకు పోతేనే వాళ్ళు ఈ అఫెన్సెస్ చేయగలుగుతారు. అసలు వాట్సాప్లోకి ఇన్ని రకాలుగా స్కామ్స్ అనేవి వస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు వీటి పరంగా? మన అజాగ్రత్త వాళ్ళనే అవతలోడు మనకు సంబంధించిన అమౌంట్ అది చేయడం కానీ, లేకపోతే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ క్రాక్ చేయడానికి అవకాశం ఉంది. సో ఎవరైతే వాళ్ళ ఫోన్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఎంతవరకు యూజ్ చేయాలో వాళ్ళకి ఎంత తెలుసో అంతవరకు యూజ్ చేస్తేనే చాలా బెటర్. ఎందుకంటే పర్సనల్ ప్రొటెక్షన్ అనేది లేకపోతే, పర్సనల్ కేర్ లేకపోతే ఎక్కడ కూడా ఈ యొక్క నేరాలను ఆపలేము. ఓకే, సైబర్ క్రైమ్లో ఉన్నటువంటి వాళ్ళు, సైబర్ క్రైమ్ పోలీస్ కానీ, లేకపోతే ఇంకా ఎటువంటి వ్యవస్థ క్రియేట్ చేసినా కూడా జరగబోయే అఫెన్స్ని ఎవరు ఆపలేరు. ఓకే, దానికి మన ఏమంటారంటే సెల్ఫ్
ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉమ్, అంటే వాళ్ళ ఫోన్ మీద ఎంత నియంత్రణ ఉండాలి, వాళ్ళు ఆ ఫోన్ ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. ఉమ్, విపరీతమైన యాప్స్ ఇన్స్టాల్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా అప్లికేషన్ కోసమో, లేకపోతే క్యామ్ స్కానర్ అని చెప్పేసి ఇప్పుడు ఒక ఒరిజినల్ క్యామ్ స్కానర్ ఉంటుంది, ఇంకొకటి ఫేక్ది ఉంటుంది. ఓకే. తెలియక కొందరు ఏం చేస్తారు, స్కామ్ స్కానర్ అనుకొని చెప్పేసి అది డౌన్లోడ్ చేసుకుంటారు. అవును. సో అట్లా కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉమ్, సో మోస్ట్లీ అయితే ఎవరిది వాళ్ళు ఉమ్, సొంత జాగ్రత్తలు మెయింటైన్ చేయకపోతే ఉమ్. ఈ నేరాలు అనేవి ఆగా ఇంకా ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం చాలా ఉంది. అసలు ఏ యాప్ కి ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, వేటికి పర్మిషన్ ఇస్తున్నామని ఎవరు తెలుసుకోవట్లేదు సార్. మీరు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, మ్మ్. మనం దేని గురించి అరే మనం ఈ పలానా షూస్ కొనాలి, లేకపోతే అవును. పలానా ఈ ఒక పోలో షర్ట్ కొనాలి, అట్లా ఇట్లా అంటే మ్మ్. మీకు నెక్స్ట్ మినిట్ మీరు ఫోన్ స్క్రోల్ చేస్తుంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, లేకపోతే ఏదైనా ఫేస్బుక్ ఓపెన్ చేసినా దాని కింద యాడ్ కనబడుతుంది. మీరు ఏదైతే ఆలోచిస్తారో అక్కడ యాడ్ కనిపిస్తుంది. మనం యూట్యూబ్ లో కానీ సంథింగ్ లేకపోతే వేరే వేరే సైట్స్ లో సెర్చ్ చేస్తే అది బూస్ట్ చేస్తుంది, లేకపోతే మన ఎగ్జాక్ట్లీ మనం సెర్చ్ చేసే దాన్ని చూపిస్తుంది అంటే అనుకోవచ్చు. మనం ఆలోచించే దాన్ని కూడా ఇలా చూపిస్తుంది అంటారా? మనం ఏదైతే ఆలోచిస్తామో మనం మాట్లాడతాం ఎన్నో ఒక ద్వారా. ఆ, మనం మాట్లాడితే కంపల్సరీ ఇప్పుడు జనరల్గా మనం ఫోన్ కాల్ చేయడానికి ఏ సిరియా లేకపోతే ఇంకోటి XYZ మనం మాట్లాడుతుంటాం, అన్నీ వింటది. గూగుల్ కానీ మిగతా ఏవైనా కానీ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అయి ఉంటుంది ఎవరిది, ఏది ఎక్కడ డిలీట్ కాదు. మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ పోతున్నాం అంటే మనమే ట్రాకింగ్ పెట్టుకుంటాం. మీరు ఒకసారి ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసి ఓకే, మీరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఇంతకుముందు ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడ పోయారు మొత్తం రికార్డ్ వస్తుంది మీకు. ఎగ్జాక్ట్లీ సార్. గూగుల్ ఫొటోస్ లో నేను చూసిన దాన్ని బట్టి చూసుకుంటే లాస్ట్ ప్రీవియస్ ఇయర్ లో నేను ఎగ్జాక్ట్లీ ఏ లొకేషన్ లో ఉన్నానో సంథింగ్ ఆ టైంలో తీసిన పిక్స్ ఇవన్నీ చూపిస్తూ ఉంటుంది. చూపిస్తా. దానికి మీరు పర్మిషన్ ఇచ్చారా? లేదు. సో వితౌట్ మన పర్మిషన్ అనేది చాలా జరుగుతాయి. సో దానికోసం మనకు సంబంధించిన మొబైల్ మన జాగ్రత్తలో మన నియంత్రణలో ఉంటే మనం ఈ అఫెన్సెస్ని అరికట్టవచ్చు. ఎగ్జాక్ట్లీ. దీన్ని ఫర్దర్గా కూడా మనం అరికట్టాలంటే దీన్ని బాగా జనాలకి అవగాహన అనేది తీసుకురావాలి. జనాలలో మార్పు తీసుకొస్తే గానీ ఈ యొక్క అఫెన్సెస్ని ఆపగలం. సార్ ఎగ్జాక్ట్లీ సార్. ఇక్కడ చూసుకుంటే రోజు రోజుకి డిజిటల్ స్కామ్లు అనేవి పెరిగిపోతున్నాయి. ఇక్కడ చూసుకుంటే వాళ్ళ తెలివితేటలతో స్కామ్లు చేయట్లేదు, మన అజాగ్రత్త వల్ల స్కామ్లు అనేవి జరుగుతున్నాయి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవి కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఈ అఫెండర్స్ నోన్ ఉండరు, అన్నోన్ ఉంటారు. ఎక్కడనో నోయిడా లేకపోతే ఢిల్లీ అక్కడ నుంచి అఫెన్స్ జరుగుతుంది. మన పోలీసు వాళ్ళు పోయి అక్కడ అంతా పోయి దేవులాడుకొని వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఇక్కడ వచ్చి అరెస్ట్ చేస్తే వాళ్ళకి పనిష్మెంట్స్ అనేది చాలా ఏమైపోతుందంటే అది మ్యాజిస్ట్రేట్ లెవెల్ అయిపోతుంది. 7 years బిలో ఆఫెన్స్ ఉంటే వాళ్ళకి నోటీస్ ఇచ్చి పంపించడం కానీ, లేకపోతే వాళ్ళని నార్మల్ ఒక 10 days రిమైండ్ చేయడం కానీ అట్లా జరుగుతుంది. ఈ సైబర్ క్రైమ్ అనేటిది మొత్తం సెషన్స్ చేసేస్తే, సెషన్స్ మ్యాటర్లు అంటే అబౌవ్ 14 years కానీ లేకపోతే అబౌవ్ 10 years కానీ ఇట్లాంటి అఫెన్సెస్ కానీ మనం పెట్టగలిగితే చేసిన చిన్న తప్పు అయినా సరే వాళ్ళకి పనిష్మెంట్ అనేది పెద్దగా ఉంటే ఈ యొక్క అఫెన్సెస్ని కూడా అరికట్టే అవకాశం ఉంటుంది. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.